తగ్గించేస్తారు. అది కాకుండా ఇప్పుడు ఫ్లోర్ వైజ్గా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట హై రైజ్ వాటికి, అవి తగ్గించటాలు. లేదు అనుకుంటే మీకు క్లబ్ హౌస్ ఛార్జెస్ లేకుండా చేయటాలు, ఏదో ఒక రాయితీ ఇస్తారు. అదే ఓసీ వచ్చిన ప్రాజెక్ట్ అనుకోండి, అప్పుడు జిఎస్టీ ఉండదు. ఓసీ వస్తే చాలా డబ్బులు సేవ్ అవుతాయి. జిఎస్టీ వస్తే ఓసీ గనక వచ్చేసి ఉంటే గనక కొంతమంది వ్యాపారస్తులు డబ్బులు మనకి ఒకవేళ వచ్చినాయి అనుకో, వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి కదా, ఒకేసారి తీద్దాము డబ్బులు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఓసీ వచ్చాక అమ్మేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఓసీ కనుక రాకపోతే మీరు జిఎస్టీ కట్టాలి కదా, ఆ జిఎస్టీ సగం నేను కట్ చేసేస్తున్నా, సగం నాకు ఇచ్చేసేయండి అంటే ఇదంతా ఏంటి? ఇదేమీ ఫిక్స్డ్ ప్రైస్ కాదు రియల్ ఎస్టేట్ అనేది.